ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీ వెంకటేశ పదపంకజధూళి పంక్తి సంసార సింధు తరణే తరణిర్నవీనా సర్వాఘపుంజహరణాయ చ ధూమకేతు పాయాదనన్య శరణం స్వయమేవ లోకం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసస్వామి వారి దివ్య చరణాల విందముల దగ్గర అత్యుత్కృష్టమైన శ్రీమన్మహాభారతాన్ని పారాయణ చేసుకునేటటువంటి భాగ్యం దక్కింది శ్రీవారి భక్తులైన మనందరికీ కూడా. ఆ స్వామివారి దివ్య కరుణాకటాక్ష వీక్షణం ఒక్కసారి పడినంత మాత్రమునే సామాన్యుడు విశిష్టుడవుతూ ఉన్నాడు, దరిద్రుడు ధనవంతుడవుతూ ఉన్నాడు, రోగవంతుడు ఆరోగ్యవంతుడై చిరకాల జీవి అవుతూ ఉన్నాడు, సామాన్యుడు మహాత్ముడవుతూ ఉన్నాడు. స్వామివారి వైశిష్ట్యం ఇది ఇంత అని చెప్పనలవి కాదు, అనుభవైక వేద్యం స్వామివారి అనుగ్రహ విశేషం. అటువంటి దివ్యమైన స్వామివారి అనుగ్రహాన్ని ప్రతినిత్యం పొందడం కోసమై మనందరం కూడా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి చెంత మహాభారతాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. ఈ మహాభారత గ్రంథం కూడా సామాన్యమైనది కాదు. భారతం భానుమాన్ ఇందు యదినస్యు అమీత్రయ తతో అజ్ఞానతమోంధస్య కావస్థ జగతో భవేత్ అని పద్మపురాణంలో సృష్టిఖండంలో కనిపిస్తూ ఉన్నది ఒక వచనం. దీని అర్థం ఏమంటే, భారతం అంటే భారత గ్రంథము, భానుమాన్ అంటే సూర్యుడు, ఇందుహు అంటే చంద్రుడు, ఈ ముగ్గురు కూడా లేనట్లయితే ఇక తతః అజ్ఞానతమోంధస్య, చూడండి, ఒక గ్రంథం చేత అజ్ఞానమయమైపోతుంది ఈ జగత్తు, మిగిలిన రెండిటి చేత తమోమయమైపోతుంది ఈ జగత్తు. ఒకటి భారతం లేకపోతే అంతా అజ్ఞానమే, ఏది విహితము ఏది అవిహితము, ఏది మంచి పని ఏది చెడ్డ పని, ఏ ఆలోచన సరైనది ఏ ఆలోచన దుష్టమైనటువంటిది, ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు, ఏది సత్యము ఏది అసత్యము, ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. తద్వారా అజ్ఞానం పెచ్చురిల్లిపోతూ ఉంటుంది. దానివల్ల జగత్తంతా కూడా నాశనం పొందుతుంది. ఇక సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ లేకపోతే మొత్తం లోకమంతా కూడా చీకటమయమైపోతుంది. ఎలా అయితే మన జీవనానికి సూర్యచంద్రులిద్దరూ కూడా కావలసినటువంటి వారో, వారిద్దరి యొక్క ఉపస్థితిలో లోకమంతా కూడా ప్రకాశవంతమై మనందరినీ కూడా వాళ్ళిద్దరూ ముందుకు నడిపిస్తూ లోకాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు ఎంత ముఖ్యులో, అలాగే మనలో ఉండేటటువంటి అజ్ఞానమంతా పోయి మన ద్వారా జగద్రక్షణం కలగడానికి, మనందరికీ కూడా మంచి జ్ఞానం కలగడానికి ముఖ్యమైనటువంటి గ్రంథం ఇగో ఈ భారత గ్రంథం అని చెప్తూ, తతో అజ్ఞానతమోంధస్య కావస్థ జగతో భవేత్, అజ్ఞానంతో తమస్సుతోటి అంధమైపోయినటువంటి గ్రుడ్డిదైపోయినటువంటి ఈ యొక్క జగత్తు యొక్క అవస్థ ఎటువంటిదై ఉంటుందో, ఎలా అయిపోయేదో అని చెప్తూ పద్మపురాణం మహాభారతం యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఉన్నది. అలాగే లక్షణైకేన యత్ ప్రోక్తం వేదార్థ పరిబృంహితం అంటూ మత్స్యపురాణంలో కూడా 1,00,000 శ్లోకములతోటి వేదార్థమంతా కూడా ఈ మహాభారత గ్రంథంలో
నిబిడీకృతం చేయబడింది అంటూ వేదార్థానికి ఈ మహాభారతం అనేటటువంటిది ఒక నిలయంగా ఉన్నది అంటూ చెప్పబడి ఉన్నది. ఇటువంటి విశిష్టమైన మహాభారత గ్రంథాన్ని పారాయణ చేయడం అన్నా, లేక దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడం అన్నా, మహాభారత గ్రంథంలో ఉండేటటువంటి విశేషాలని మనం అర్థం చేసుకోవాలన్నా అది అతి సామాన్యమైన విషయం కాదు. కేవలం భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండడం చేతనే ఈ గ్రంథాన్ని మనం పట్టుకోగలిగేటటువంటి సాహసం చేశాం. దాంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క విషయాన్ని కూడా వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలని ఇంకా లోతుగా పరిశీలించి ఒక తత్వాన్ని నిర్ణయించుకోగలుగుతూ ఉన్నాం. ఆ గ్రంథంలో ఉండేటటువంటి విశేషాలని ప్రతినిత్యము కూడా వినగలుగుతూ ఉన్నాం. ఇంతటి భాగ్యాన్ని తన భక్తులకి అనుగ్రహించినటువంటి సౌందర్యమూర్తి అయిన శ్రీనివాసమూర్తికి మనందరం కూడా రుణపడి ఉంటూ ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో ఈనాడు మనందరం కూడా సత్సంకల్పం చేసుకుందాం. సప్తాచలాధీశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచచత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ పంచచత్వారింశోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ ఆదావేవాథ తం శక్రః చిత్రసేనం రహోబ్రవీత్. పార్థస్య చక్షురుర్వశ్యాం సక్తం విజ్ఞాయ వాసవః.
అర్జునుడు స్వర్గలోకంలో ఉండి ఎన్నో విద్యల్ని నేర్చుకుంటున్నాడు. చిత్రసేనుడు అర్జునుడికి నృత్య వాదిత్ర గీతాలలో విశిష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్పుకున్నాం. అన్నీ నేర్పాడు, ఈయన అన్నీ నేర్చుకున్నాడు ఆయన దగ్గర. నృత్యం వాదిత్రం గీతం ఈ మూడు కలిపితే సంగీతం అని చెప్తారు. సంగీతం అనేటటువంటి దానికి ఈ మూడు ఉండాలి అని చెప్పి, నృత్యము ఉండాలి, అలాగే వాయిద్యం కూడా ఉండాలి, అలాగే గీతం కూడా ఉండాలి. ఈ మూడు కలిస్తేనే సంగీతం అవుతుంది. ఆ సంగీత కళని మొత్తాన్ని చక్కగా అభ్యసించాడు అర్జునుడు. దాంట్లో ఆయా విద్యలని అభ్యసించే సమయంలో వాటిల్లో ఉండేటటువంటి విశేషాలని గుణాలని అన్నిటినీ కూడా నేర్చుకున్నాడు. ఇక కథ ముందుకు నడవవలసిన అవసరం ఉన్నది. 5 సంవత్సరముల పాటు ఉన్నాడు అక్కడ. మనలోకంలో ఉండేటటువంటి లెక్కకి దేవలోకంలో ఉండేటటువంటి లెక్కకి చాలా తేడా ఉన్నది. ఈ రోజుల్ని లెక్కబెట్టే విషయంలో మన మానం వేరు, వాళ్ళ మానం వేరు. పై గ్రంథంలో మనం చర్చించుకుందాం ఆ విశేషాలని. సరే, 5 సంవత్సరముల పాటు అర్జునుడు ఉండి అన్నీ నేర్చుకున్నాడు. ఇక సుమారుగా అర్జునుడు వచ్చినటువంటి పని పూర్తయినటువంటి స్థితికి వచ్చింది. ఆ సమయంలో మొన్న అంటే ఈ అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినటువంటి క్షణంలో ఇంద్రుడు అర్ధాసనాన్ని ఇచ్చాడు అని చెప్పుకున్నాం. తన ఆసనం మీద కూర్చోబెట్టుకున్నాడు అని. అలా అర్ధాసనాన్ని ఇచ్చి గౌరవించిన తరువాత తుమ్మురుడు మొదలైనటువంటి వారందరూ కూడా చక్కగా గానం చేస్తూ ఉంటే అప్సరసలు అందరూ కూడా అక్కడ నాట్యం చేశారు అని చెప్పుకున్నా. ఆ నాట్యం చేసేటటువంటి సమయంలో అందరూ కూడా చాలా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు. అర్జునుడు ఇంద్రాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తూ ఉన్న సమయంలోనే ఊర్వశిని కాస్త ఎక్కువగా చూస్తూ ఉన్నాడు. అలా 1-2 సార్లు ఆవిడ్ని చూశాడు. ఆ తర్వాత మహోత్సవం అంతా పూర్తయింది. రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు, వసువులు, మహర్షి సంఘాలు, అలాగే రాజఋషులు, సిద్ధచారణ యక్షులు, మహానాగగణాలు వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రసభలో కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ అప్సరసందరూ నాట్యం చేస్తూ ఉండడం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు ప్రకాశిస్తూ ఉన్నారు. గంధర్వులందరూ కలిసి వీణానాదం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఊర్వశి చాలా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నది. ఆవిడే మహాతల్లి, ఆవిడ అప్సరస. అటువంటి సమయంలోనే అప్సరసల్లో ఇంకా ముఖ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అర్జునుడు ఊర్వశి నాట్యం చేస్తూ ఉంటే ఆవిడ్ని విశేషంగా చూస్తూ వచ్చాడు. ఎక్కువసేపు ఆవిడ్ని చూస్తూ ఉన్నాడు. ఈ విషయం ఇంద్రుడు పసిగట్టాడు, గమనించాడు. జరగవలసినటువంటి కథంతా ఆయనకి తెలిసినదే. అలా అయిన తర్వాత ఈ దేవతలు మొదలైనటువంటి వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రహాలకి వెళ్ళిపోయారు. దేవలోకంలో ఇంద్రుడి యొక్క ఆరోగ్య తీసుకుని అప్సరసలందరూ కూడా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా పంపించేశాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఈ అర్జునుడిని వీళ్ళందరూ కలిసి తీసుకువెళ్ళి విద్యని నేర్పాలి అని చెప్పి ఎన్నో విశేషాలను తెలియజేశారు. ఇంద్రుడు అస్త్రాలను ఇచ్చాడు, చిత్రసేనుడి దగ్గరికి పంపించాడు. ఆయన సంగీత కళను మొత్తాన్ని కూడా నేర్పాడు. ఇంతవరకు వచ్చాం. ఇక వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు, ఆదావేవాథ శతం శక్ర చిత్రసేనం రహోబ్రవీతే పార్థస్య చక్షురుర్వశ్యాం సక్తం విజ్ఞాయ వాసవః. ఈ అర్జునుడి యొక్క దృష్టి ఊర్వశి మీద ఉన్నది. ఊర్వశిని ఈయన చూస్తున్నాడు
అని గమనించిన ఇంద్రుడు ఆదావేవ మొదట్లోనే చిత్రసేనం రహోబ్రవీత్, చిత్రసేనుణ్ణి గురించి అంటే ఆయనతో రహస్యంగా ఇలా మాట్లాడాడట. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే పార్థస్య చక్షు ఉర్వశ్యాం సక్తం విజ్ఞాయ, ఉర్వశి ఎందు ఈ యొక్క అర్జునుడి దృష్టి నిలిచి ఉన్నది అని చెప్పి తెలుసుకుని మొదట్లోనే చిత్రసేనుడికి ఇంద్రుడు చెప్పాడట. ఆనాడు ఆ ఉత్సవం జరిగినటువంటి సమయంలో గంధర్వరాజగచ్ఛాత్య ప్రహితోప్సరసాం వరాం ఉర్వశీం పురుష వ్యాఘ్ర సోపాతిష్ఠతు ఫాల్గుణం. ఇంద్రుడు అంటున్నాడు చిత్రసేనుడితోటి, గంధర్వరాజ, ఈ చిత్రసేనుడు కూడా గంధర్వరాజు మహానుభావుడు, ఆయన్ని పిలిచి, నాయన గంధర్వరాజా, ఈ అప్సరసల్లో శ్రేష్ఠురాలైనటువంటి ఊర్వశి చాలా చక్కగా నాట్యం చేసింది, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్పు అని ఉపదేశించాడు ఆయన. ఊర్వశీం పురుష వ్యాఘ్ర సోపాతిష్ఠతు ఫాల్గుణం, ఫాల్గుణం సా ఉర్వశి ఉపాతిష్ఠతు, ఆయన దగ్గరికి ఆవిడ ఉర్వశి వెళ్ళాలి, అందువల్ల నువ్వు ఆ ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు. చెప్పిన తర్వాత యథార్చితో గృహీతాస్త్ర విద్యయా మన్నియోగతః తథా త్వయా విధాతవ్యం స్త్రీషు సంఘ విశారదః. చూడండి ఇంద్రుడు ఎంత చమత్కారంగా చిత్రసేనుడితో మాట్లాడుతున్నాడు. యథార్చితో గృహీతాస్త్ర, నా దగ్గర అస్త్ర విద్యంతా కూడా నేర్చుకున్న తర్వాత మన్నియోగత విద్యయా యథా అర్చిత, నేను నీ దగ్గర ఈ అర్జునుడిని పెట్టి ఇతనికి అంతా విద్య నేర్పు అంటే నీవు అర్జునుడికి సంగీత విద్యని మొత్తాన్ని నేర్పావు, బాగుంది. అలా ఆ సంగీత విద్యను ఎట్లా అయితే నేర్పావో తథా త్వయా విధాతవ్యం స్త్రీషు సంఘ విశారదః, అలాగే స్త్రీషు సంఘ విశారదః, స్త్రీలతో పాటుగా ఆ అర్జునుడు ఉండవలసినటువంటి విధానం, స్త్రీ సాంగత్యంలో నైపుణ్యం, ఇవన్నీ కూడా అర్జునుడికి కావాలి. కాబట్టి ఇప్పుడు అవి నేర్పవలసిన అవసరం ఉన్నది నీకు. నువ్వు అర్జునుడిని ఆ విషయంలో నిపుణుణ్ణి చెయ్యాలి. కావున ఈ అర్జునుడిని ఉర్వశి దగ్గరికి పంపించడం అనేటటువంటిది అది కొంచెం కష్టం కాబట్టి, అలా చెప్పి పంపించడం కూడా ఇబ్బంది కాబట్టి ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు చిత్రసేనుడికి, ఊర్వశినే అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్పు. ఆ ఊర్వశితోటి అర్జునుడు జతకట్టాలి, యోగ్యుడవ్వాలి అర్జునుడు. స్త్రీ సాంగత్యంలో కూడా ఇది జరగవలసి ఉన్నది అన్నాడు. ఏవముక్తస్తథేత్యుక్త్వా సోనుజ్ఞా ప్రాప్య వాసవాత్ గంధర్వరాజోప్సరసం అభ్యగాదుర్వశీం వరాం. ఇంద్రుడు ఇలా చెప్పిన తర్వాత చిత్రసేనుడు మాత్రం ఏమంటాడు, అబ్బాయి అలా కుదరదండి అంటాడా? అయ్యో తప్పకుండానండి మహానుభావ ఇంద్ర, అలాగే చేస్తాను అని చెప్పి ఇంద్రుడి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకుని ఇక ఊర్వశి అప్సరసల్లోకెల్లా శ్రేష్ఠురాలు ఆవిడ దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఆవిడ నిత్యము ప్రకాశించేటటువంటి దేవతా స్త్రీ కావున పరమ ప్రకాశంతో వైభవంతో ఉన్నది ఆవిడ. ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తాం దృష్ట్వా విదితో హృష్టః స్వాగతేనార్చితస్తయా సుఖాసీనాం స్మితపూర్వం వచోబ్రవీతే. ఈయన వెళ్ళే సమయానికి ఆవిడ శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నది. చాలా ఆనందపడ్డాడు ఆవిడని చూసి, చాలా ప్రసన్నత కూడా పొందాడు. ఆవిడ చిత్రసేనులు వారు వచ్చారు, గంధర్వరాజు మహానుభావులు అని ఆయన్ని స్వాగతించింది, నమస్కారం చేసింది, ఒక మంచి ఆసనం మీద కూర్చుండబెట్టింది, ఆయన్ని సత్కరించింది ఆవిడ. అలా సత్కరించిన తరువాత
ఇంద్రుడు యొక్క అనుజ్ఞతోటి ఊర్వశీ దగ్గరికి వెళ్ళిన చిత్రసేనుడు ఇంకొంత ఆనందపడి సుఖాసీనంగా ఉండి, అంటే ఒక మంచి ఆసనం మీద సుఖంగా కూర్చున్నటువంటి వాడి ఎదురుగా ఒక ఆసనం మీద ఆ దేవలోకంలో ఊర్వశీ కూర్చుని ఉంటే ఆవిడతో ఇట్లా మాట్లాడడం మొదలెట్టాడట. విదితంతేస్తు శుశ్రోణి ప్రహితోహమిహాగతః త్రిదివస్యైకరాజేన త్వత్ప్రసాదాభివందినా. సుందరి ఊర్వశి, నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ స్వర్గానికి ఏకఛత్రాధిపతి అయినటువంటి ఇంద్రుడు నీ అనుగ్రహం కోసం అని చెప్పి నన్ను పంపించారు. అతని ఆజ్ఞపై నేను ఇక్కడికి వచ్చా. వారు ఒక పని చెప్పారు. ఆ పని నువ్వు చేయవలసి ఉన్నది. నీ ద్వారా ఆ పని జరగాలి అనేటటువంటిది దేవేంద్రుల వారి ఆజ్ఞ. అది నా ద్వారా చెప్పిద్దామని చెప్పి ఆయన నన్ను పిలిచి విషయం అంతా చెప్పారు. నీకు చెప్పడం కోసం నేను వచ్చా అన్నాడు. ఆవిడ నమస్కరిస్తూ శ్రద్ధగా వింటూ ఉన్నది. ఏం చెప్తాడా చిత్రసేనులు వారు అని. అప్పుడు అంటున్నాడు ఆయన, యస్తు దేవ మనుష్యేషు ప్రఖ్యాత సహజైర్గుణై శ్రియా శీలేన రూపేణ వ్రతేన చ దమేన చ ప్రఖ్యాతో బలవీర్యేణ సమ్మత ప్రతిభానవాన్. దేవి ఊర్వశి, మహావీరుడైనటువంటి అర్జునుడు ఈ లోకానికి వచ్చాడు. నీకు తెలిసే ఉంటాడు అతను అర్జునుడు ఎటువంటి వాడో. సాధారణంగా అర్జునుడి గుణాలు చెప్తూ ఉన్నాను. యస్తు దేవ మనుష్యేషు ప్రఖ్యాత సహజైర్గుణై. దేవతలలో మనుష్యులలో అందరిలో కూడా సహజైర్గుణై ప్రఖ్యాత అర్జున. సహజమైనటువంటి గుణాల చేత ఖ్యాతిని పొందినటువంటి వాడు అర్జునుడు చెప్తున్నాడు ఈయన ఆవిడికి. చాలా గొప్పవాడు. ఆ సహజ గుణములు అనంటే దాతృత్వం, ప్రియవక్తృత్వం అనేటటువంటివి, ధీరత్వం, ఉచితజ్ఞత, ఇవి ఈ నాలుగు కూడా ఒకరికి దానం చేయడం కానీ, ప్రియవక్తృత్వం అవతల వారికి నచ్చేట్టుగా మాట్లాడడం కానీ, ధీరత్వం ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి ఉండడం కానీ, ఉచితజ్ఞత ఎవరిని ఎప్పుడు ఏ విధంగా గౌరవించాలో, ఏ సమయంలో ఎవరిని ఏ విధంగా సంభావించాలో తెలిసి ఆ విధంగా ప్రవర్తించడం. ఈ నాలుగు కూడా ఇవి అభ్యాసేన లభ్యంతే చత్వార సహజా గుణా. ఇవి ఎవరి దగ్గర నుంచో మనం నేర్చుకుందామంటే వచ్చేటటువంటి గుణాలు కాదట. ఇవి సహజమైనటువంటి గుణములయ్యా అని చెప్పారు. ఒకరికి దానం చెయ్యాలనుకోండి, పక్క వాళ్ళు ఎవరో దానం చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం కూడా దానం చేద్దాము అని అనుకుంటే మనకి పట్టేటటువంటి లక్షణం కాదు అది. ఆ గుణం అంత తొందరగా రాదు. వారు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం దానం చేద్దాం అనుకుంటే, మనం దానం చేసేటటువంటి సమయంలో మనం 2000 ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిచ్చిన 1000 రూపాయలు కూడా ఎందుకు ఇవ్వాలి, 300, 200, 100 రూపాయలు సరిపోతాయిలే అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానికంటే రూపాయి తక్కువ ఇవ్వగలమేమో కానీ, సహజంలో మనలో ఆ గుణం లేకపోతే అంతకన్నా ఎక్కువగా అయితే మనం చెయ్యలేం. ఎందుకు అనంటే ఇది అవసరమా అవసరం కాదా అంటూ మన మనస్సు పరిపరి విధాల మనల్ని ఆలోచింపజేస్తుంది. మన ఆలోచన ఎక్కడికో పోతుంది. అదే దాతృత్వం అనేటటువంటిది సహజంగా మనలో ఉన్నటువంటి గుణం అనుకోండి. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 దానం చేసేస్తాం, భగవంతుడు ఇస్తాళ్లే మనకేమవుతుంది అన్న ధైర్యంతో నిలబడతాం. ఈ దాతృత్వం మనలో సహజంగా ఉండాలి. తర్వాత ఎవరి దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. కొంచెం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. అసలు దాతృత్వం అనేటటువంటి గుణం, ఒకరికి ఇవ్వాలి అనేటటువంటి
ఆలోచన, ఆ భావన ముందు మన మనస్సులో ఉండి ఉండాలి. లేకపోతే నేర్చుకుందామంటే వచ్చేటటువంటిది కాదు. ప్రియవక్తృత్వం, చక్కగా మాట్లాడడం. ఎవరినైనా చూసినప్పుడు ఏమండి బాగున్నారా, ఏమిటండి విశేషాలు, అంతా క్షేమమా, మీరు మొన్న చాలా చక్కగా ఈ పని చేశారట, చాలా ఆనందం అనిపించింది మా అందరికీ. ఇలా ఎదుటివారు ఎవరైనా కనిపించినప్పుడు వారి యొక్క మనస్సు ఆహ్లాదపడేట్టుగా, వారు సంతోషపడేట్టుగా మాట్లాడడం అనేటటువంటిది అదొక సహజమైనటువంటి గుణం. కొంతమంది ఉంటారు, ఏమిటండి మొన్న వాళ్ళు ఎవరో పోయారట కదా, కనిపించిన వెంటనే మొట్టమొదటి ప్రశ్న ఇది. రెండవది, మొన్న యాక్సిడెంట్ అయిందంటే మీకు అలా గుర్తించారు ఏంటండి, మరీ చూసుకోకుండా మెల్లిగా వెళ్ళాలి కదా, రెండవ ప్రశ్న. అవును ఏమిటో మొన్న ఏదో కొన్నటువంటి పిల్లాడు కృష్ణార్పణ, అయ్యో ఎంత పొరపాటు చేశారండి, నన్ను అడగకూడదా, మూడవ మాట. అవునేమిటి ఈ మధ్య ఏదో బీపీఓ షుగరో వచ్చిందని విన్నాను, మీకు మందులు వాడుతున్నారా, నాలుగవ మాట. ఇవే ఓ మనిషి కనిపిస్తే ఆ మనిషికి కలిగినటువంటి దుఃఖాలన్నిటిని ఏకరవు పెట్టి వాడిని ఇంకా కొళ్ళ బడవడమా ప్రియవక్తృత్వం అంటే? లేక అతనిలో ఉండేటటువంటి కష్టాలు ఉన్నప్పటికీ, లేక దోషాలు ఉన్నప్పటికీ వాటిని కాసేపు పక్కన పెట్టి నాలుగు మంచి మాటలు మాట్లాడ్డవా? కొత్తగా పెళ్ళి ఓ సంవత్సరం అయిందనుకోండి, మొదలెడతారు ఇంకా, ఏమ్మా ఇంకా కాలేదే, అదేమిటమ్మా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళ పరిస్థితి ఏమిటో, వాళ్ళ ఏ ఆలోచనతో ఉన్నారో, ఇవన్నీ అనవసరం. ఓ 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో పాపం పిల్లలు కలగట్లేదు వీళ్ళకి, వాళ్ళకంటే వీళ్ళకే తొందర ఎక్కువ, వీళ్ళకే బాధ ఎక్కువ, వాళ్ళు బాధపడ్డారా నీ దగ్గర. ఈ వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉండడం, అది ఎప్పటికీ ప్రియవక్తృత్వం కాదు. వాడెవడో చదువుకున్నాడు, నానా కష్టాలు పడ్డాడు, ఏవో పరీక్షలు రాస్తూ ఉన్నాడు మంచి ఉద్యోగానికి, వాడు కనిపించినప్పుడల్లా ఏమిట్రా ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, చూడు మా వాడు ఎంత గొప్పవాడైపోయాడో, అప్పుడే ఉద్యోగం తెచ్చుకోకుండా ఏం చేస్తున్నావురా, బాగా కష్టపడాలి మనం అందుకనే చిన్నప్పటి నుంచి. ఇదే వాడిని అడిగేది. ఎరా మొన్న పరీక్ష రాసావాడు బాగుందా, ఏం భయపడకు చక్కగా వస్తుంది, నువ్వు మంచి స్థానానికి వెళ్తావు అంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకో 4 మంచి పనులు వాడు చేయడానికి, లేక బాగా పరీక్షలు రాయడానికి వాడు యోగ్యుడవుతాడు. వాడిని పట్టుకుని అదేమిట్రా ఇట్లా అయిపోయింది నీ జీవితం అని మాట్లాడడం మొదలు పెడితే రాసిన పరీక్ష కూడా పోతుంది అనుకుంటాడు ఇక్కడే వీడు. ఇట్లా కొన్నేమో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. పిల్లలు పుట్టకపోవడమో, ఏదైనా రోగం రావడమో, ఎక్కడైనా ఇబ్బంది కలగడమో, ధనం పోవడమో, ఇవన్నీ కూడా చాలా చాలా ఎవరికి వారికి వారి వారి వ్యక్తిగత విషయాలు. వాటిని ఏనాడు కూడా మనం ప్రశ్నించకూడదు. వాటి విషయంలో మన యొక్క జోక్యం అనేటటువంటిది ఎప్పటికీ పనికిరాదు. వాళ్ళు వచ్చి ఏదైనా సంతానం ఆలస్యం అవుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు పిన్ని అంటే, లేక అత్త అంటేనో, అమ్మ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మందు వాడు, ఆ పని చెయ్యి, ఈ రకంగా ఉండు అని చెప్పడంలో ఒక సంస్కారం ఉంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇంకా కలగలేదా ఏమిటో అంటే, అవతల వాళ్ళు ఎంత కుతకుతలాడిపోయి మనస్సును చంపుకుని మన మధ్య నిలబడతారో, వాళ్ళ మనస్సు ఎంత ఖేదపడుతుందో, మనకి ఆ పరిస్థితి వచ్చి మనల్ని ఎవరన్నా అంటే అప్పుడు కానీ తెలియదు ఆ విషయం. అలాగే అవతల వాళ్ళలో ఉండేటటువంటి లోపాలు, ఆ ప్రియవక్తృత్వం అనేటటువంటి మాటకి సరైనటువంటి అర్థం చెప్పుకోవాలి అని అంటే, నీ పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతూ మంచి మాటలు మాట్లాడాలి. అవతల వాళ్ళ యొక్క లోపాలో, అవతల వాళ్ళ యొక్క పరిస్థితులో, అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలో, అవతల వాళ్ళ యొక్క కష్టాలో నీ అంశములు కాదు, నీకు సంబంధించినవి కాదు, నువ్వు ఆ మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు అడిగితే మనం చెప్పడం వేరు, మనంతట మనంగా ఎదురుపడిన మరుక్షణం అన్ని విషయాల్ని ఏకరువు పెట్టేసి అందరి మధ్యలో వాళ్ళని పట్టి పీడించడం వేరు. ఈ ప్రియవక్తృత్వం ఒకరిని చూస్తే నేర్చుకునేటటువంటి లక్షణం కాదు, సహజంగా ముందు ఉండాలి. మనకి ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనం నలుగురితోటి సంభాషించాలి అనేటటువంటి సంస్కారం కొంత ఉంటే, జ్ఞానం కొంత ఉంటే, కొంత కామన్ సెన్స్ ఉంటే, ఆ తర్వాత పుస్తకాలు చదివో లేక ప్రవచనాలు వినో ఆ గుణాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు తప్ప, అసలు లేకపోతే ఆ గుణం అనేటటువంటిది రాదు. ఇంకా వాళ్ళని అలా వదిలేయండిరా, వాళ్ళు అంతే అని చెప్పి మనల్ని ప్రపంచం అనుకునే పరిస్థితి వస్తుందట. అందుకని దాతృత్వం ప్రియవక్తృత్వం అని చెప్పారు రెండవ దాన్ని. ఇక మూడవది ధీరత్వం. ఈ ధీరత్వం అనేటటువంటిది భయపడకుండా ఏ స్థితి వచ్చినా సరే
నేను చేయగలను, నేను ఎదుర్కోగలను, నేను ఉండగలను, నాకేం కాదు, నన్ను ఎవరేం చేయలేరు అనేటటువంటి ఆ విశ్వాసం అనేటటువంటిది, ఆ ధీరత్వం అనేటటువంటిది, అది కూడా ఒకరిని చూస్తేనో సినిమాను చూస్తేనో ఎక్కడో ఉన్నటువంటి విషయాల్ని ఆలోచిస్తూనో వచ్చేటటువంటిది కాదు. సహజంగా మనలో కొంత ఉండాలి. అది ఉంటే ఆ తర్వాత నలుగురిని చూసి ప్రేరేపణ తెచ్చుకోవచ్చు, పొందవచ్చు ప్రేరణ. వాళ్ళు ఇచ్చేటటువంటి ధైర్యాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. అసలు మనలో లేకపోతే మటుకు ఏమీ చెయ్యలేము. ఇలా ధీరత్వం అనేటటువంటిది కూడా చాలా ప్రధానమైనది. కొన్ని విషయాలు కొంతమంది చిన్న విషయానికే అయిపోయింది నా జీవితం ఇంకా లేదనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది భూమి బద్దలైపోతున్నా ఏం కాదులే పర్వాలేదంటూ ఉంటారు. ఏమిటి కారణం అంటే వాళ్ళల్లో అది సహజమైనటువంటి గుణము అని అర్థం. ధీరత్వం, ఉచితజ్ఞత. ఈ ఉచితజ్ఞత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఉచితజ్ఞతకి ఈ ప్రియవక్తృత్వానికి కూడా మళ్ళీ సంబంధం ఉన్నది. ఎప్పుడు ఏ విషయంలో ఎవరిని ఏ విధంగా మనం గౌరవించాలి. కొంతమంది మహానుభావులు వస్తూ ఉంటారు, మనం వాళ్ళని ఏసడిస్తాం. ఎందుకు పనికిరాని వాడు వస్తూ ఉంటాడు, వాడిని గౌరవించేస్తూ ఉంటాం. అవసరం లేనటువంటి విషయాల్లో ఎక్కువ దూరేస్తూ ఉంటాం. అవసరమైనటువంటి విషయాల్ని పక్కన పడేసి ఎందుకు పనికిరానటువంటి వాటిగా చేసేస్తూ ఉంటాం. ఎవరిని ఏ విధంగా గౌరవించాలో అటువంటి వారిని అన్ని విధాలుగాను కొళ్ళబొడిచి అవమానిస్తాం. ఎవరిని ఏ విధంగా అయితే తక్కువ స్థానంలో అలా ఉంచాలో వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటా. ఇది కూడా బాగా తెలిసి ఉండాలి. వాళ్ళని కూడా మనం సరిగ్గా ఆలోచన చేసి ఒక స్థాయిలో ఉంచగలిగేట్టుగా ఉండాలి. ఎవరిని ఎక్కడ ఏ విధంగా గౌరవించి సంభావించి వారితో వ్యవహారం చేయాలో తెలియాలి అని అంటే అది కూడా ముందు సహజంగా మనలో ఆ గుణం ఉండాలి. ఇలా అభ్యాసేన లభ్యంతే చత్వార సహజా గుణా అంటూ దాతృత్వము, ప్రియవక్తృత్వము, ధీరత్వము, అలాగే ఉచితజ్ఞత అనేటటువంటి 4 కూడా అభ్యాసంతో వచ్చేవి కాదయ్యా, అవి సహజమైనటువంటి గుణములు అని చెప్పారు శాస్త్రంలో. ఇటువంటి సహజమైనటువంటి ఎన్నో గుణములతోటి అర్జునుడు దేవతల్లో అలాగే మనుష్యులలో కూడా చాలా గొప్పవాడై ప్రకాశిస్తూ ఉన్నాడట, ప్రఖ్యాతుడై ఉన్నాడట. యస్తు దేవ మనుష్యేతు మనుష్యేషు ప్రఖ్యాత సహజైర్గుణై శ్రియా శీలేన రూపేణ వ్రతేన చ దమేన చ. అలాగే శ్రియా అని చెప్పి సహజ సద్గుణాల చేతనే కాక శోభతోటి, అలాగే శీలేన తన నడవడికతోటి, రూపేణ తన రూపంతోటి, వ్రతేన నియమ ఆచరణ చేత. ఒక నియమాన్ని పెట్టుకుంటే చక్కగా పరిపాలిస్తాడు తప్ప ఈరోజు నియమం పెట్టుకుని రేపు పొద్దునకు వదిలిపెట్టేయడం, మళ్ళీ ఎల్లుండి ఇంకో నియమం పెట్టుకుని అవతలెల్లుండి వదిలిపెట్టేయడం, ఇట్లాంటివి కాదు. ఒక నియమం అనుకున్నాడు, ఇక పైన నేను ఇలానే ఉంటాను అంటే అలాగే ఉంటాడట. నేను ఈ పని చేస్తాను అంటే అదే పని చేస్తాడట. ఈ మాట జవదాటను అంటే ఇలాగే జవదాటకుండా ఉంటాడట. అట్లాంటి నియమాలన్నీ కూడా గట్టిగా పెట్టుకుని జీవితాన్ని చక్కగా అతను సరిదిద్దుకున్నాడట, అర్జునుడు తీర్చిదిద్దుకున్నాడట. అటువంటి మహానుభావుడు. పైగా దమేనచ ఇంద్రియ నిగ్రహంతో కూడా చాలా గొప్పవాడిగా కనిపిస్తూ ఉన్నాడట అర్జునుడు. ఇంద్రియ నిగ్రహము అంటే ఎటువంటి సమయంలో కూడా ఏ ఇంద్రియానికి లాలసుడైపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడట, ఇంద్రియ విశేషాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు అర్జునుడుట. ప్రఖ్యాతో బలవీర్యేణ సమ్మత ప్రతిభానవానే. అలాగే బలపరాక్రమాల చేత ప్రఖ్యాతుడై ఉన్నాడు, అందరికీ కూడా ఇష్టుడైనటువంటి వాడు. సమ్మత అందరికీ ఇష్టుడే అర్జునుడు, ఎవరికీ కూడా అతను అయిష్టుడు కాదు మంచి వాళ్ళకి. ప్రతిభానవాన్ ప్రతిభావంతుడు కూడా అయి ఉన్నాడట అర్జునుడు. ఇటువంటి దివ్యమైన లక్షణములని అన్నిటినీ కూడా తనలో పెట్టుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు అర్జునుడు అని చెప్పి, ఇంకా అర్జునుడిలో ఉండేటటువంటి విశిష్టమైన గుణములని చిత్రసేనుడు ఊర్వశికి వివరిస్తూ ఉన్నాడు. ఆ గుణములని మనం రేపటి కథాశ్రవణంలో చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ విశేషాలన్నింటినీ కూడా మనసులో నింపుకుని పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో దాతృత్వ, ప్రియవక్తృత్వ, ధీరత్వ, ఉచితజ్ఞత అనేటటువంటి 4 యందు కూడా మనకి ఉత్తమమైన స్థితి కలగాలి. పరమాత్మ మనల్ని ఆ విధంగా అనుగ్రహించాలని కోరుకుంటూ శ్లోకపారాయణం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.
వైశంపాయన ఉవాచ ఈశంపాయన ఉవాచ ఆదావేవాత తం శక్రః ఆదావేవాథ తం శక్రః చిత్రసేనం రహోబ్రవీత్ చిత్రసేనం రహోబ్రవీత్ పార్థస్య చక్షురుర్వశ్యా పార్థస్య చక్షురుర్వశ్యాం సక్తం విజ్ఞాయ వాసవః సక్తం విజ్ఞాయ వాసవః గంధర్వరాజ గచ్ఛాద్య గంధర్వరాజ గచ్ఛాద్య ప్రహితోప్సరసాం వరాం ప్రహితోప్సరసాం వరా ఉర్వశీం పురుషవ్యాఘ్ర ఉర్వశీం పురుషవ్యాఘ్ర సోపాతిష్ఠతు పాల్గుణం సోపాతిష్ఠతు ఫాల్గుణం యథార్చితో గృహీతాస్త్రః యథార్చితో గృహీతాస్త్రః విద్యయామన్నియోగతః విద్యయామన్నియోగతః తథా త్వయా విధాతవ్యం తథా త్వయా విధాతవ్యం స్త్రీషు సంగ విశారదః స్త్రీషు సంగ విశారదః ఏవముక్తస్తథేత్యుక్త్వా ఏవ ముక్తస్తథేత్యుక్త్వా సోనుజ్ఞాం ప్రాప్య వాసవాత్ సోనుజ్ఞాం ప్రాప్య వాసవాత్ గంధర్వరాజోప్సరసం గంధర్వరాజోప్సరసం అభ్యగాదుర్వశీం వరాం అభ్యగాదుర్వశీం వరాం తాం దృష్ట్వా విదితో హృష్టః తాం దృష్ట్వా విదితో హృష్టః స్వాగతేనార్చితస్తయా స్వాగతేనార్చితస్తయా సుఖాసీనః సుఖాసీనాం సుఖాసీనః సుఖాసీనాం స్మితపూర్వం వచోబ్రవీత్ స్మితపూర్వం వచోబ్రవీత్ విదితంతేస్తు శుశ్రోణి విదితంతేస్తు శుశ్రోణి ప్రహితోహమిహాగతః ప్రహితోహమిహ గతః త్రిదివస్యైకరాజేన త్రిదివస్యైకరాజేన త్వత్ప్రసాదాభినందినా ప్రసాదాభినందినా యస్తు దేవమనుష్యేషు యస్తు దేవమనుష్యేషు ప్రఖ్యాతః సహజైర్గుణైః ప్రఖ్యాతః సహజైర్గుణైః శ్రియాశీలేన రూపేణ శ్రియాశీలేన రూపేణ వ్రతేన చ దమేన చ వ్రతేన చ దమేన చ ప్రఖ్యాతో బలవీర్యేణ ప్రఖ్యాతో బలవీర్యేణ సమ్మతః ప్రతిభానవాన్ సమ్మతః ప్రతిభానవాన్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్యామ్ కుమార్ గారు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందానుగ్రహ ప్రసాద సిద్ధికై గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సురని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథ నందన గోవింద
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద గిరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద
అభిషేక ప్రియ గోవింద అపన్నివారణై గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక వరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటేశ్వరవాడ వనజనాభ గోవింద గోవింద అడుగుల గండాలవాడ అనాథరక్షక గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారి అనుగ్రహాన్ని పొంది మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను గైకొందాం. అథ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్,
ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.